హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మజ్జిగ పులుసు రెసిపీ అండి. తమిళనాడు స్టైల్లో ఎలా చేస్తామనేది చూసేస్తాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. రండి, ఈ మజ్జిగ పులుసు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఇక్కడ మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. పావు కప్ అంత కోకోనట్ తీసుకోండి. అలానే మన కారంకు తగినట్టు మిరపకాయ, కరివేపాకు, అలానే వడపప్పు వచ్చి 2 టేబుల్ స్పూన్ అండి. ఒక చిన్న పీస్ అంతా ఇంగువ, జీలకర్ర, సోంపు, ఇవి అన్నిటినీ మనము గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ చెప్పిన కొలతలతో తీసుకోండి. ఇవి అన్నీ గ్రైండ్ చేస్తున్నప్పుడు కొద్దిగా మనం పసుపు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటామంటే మనకు మజ్జిగ పులుసు చేయడానికైనా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. పొయ్యి మీద ఒక కడాయి పెట్టేయండి. కడాయి అనేది వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి దీంట్లో పోపు గింజలన్నీ వేసేసేయండి. ఇవి అన్నీ వేసి కరివేపాకు, దీంతో పాటు మనం మెంతులు కూడా యాడ్ చేయాలండి. పావు టీ స్పూన్ అంత మెంతులు కూడా యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి బాగా మనం కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ పేస్ట్ అనేది అన్నిటినీ మనం పచ్చిగానే వేసి గ్రైండ్ చేసుకున్నాము. ఈ విధంగా పోపేసిన వెంటనే ఈ పేస్ట్ని యాడ్ చేసేసి పొయ్యిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ మనం కుక్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది మనకు ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోయిందండి. ఈ స్టేజ్లో మనకు మజ్జిగ పులుసుకు కావాల్సినంత ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాం. ఉప్పుని యాడ్ చేసి 1 కప్ అంతా నీళ్ళు కూడా యాడ్ చేసి దీన్ని కుక్ చేయబోతున్నామండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఈ మసాలా అనేది పచ్చి వాసన లేకుండా బాగా కుక్ అయ్యి మనకు ఈ మజ్జిగ పులుసు అనేది చాలా టేస్టీగా దొరుకుతుంది. ఈ ప్రాసెస్ అన్నీ మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. అప్పుడే మనకు ఈ పులుసు అనేది చాలా సూపర్గా కుదురుతుంది. ఇక్కడ మనం ప్లెయిన్ పులుసు అనేది చేస్తున్నాము. మనకు కావాల్సినంత వెజిటబుల్స్ వేసి ఈ సేమ్ ప్రాసెస్తో పులుసు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు మసాలా అనేది బాగా కుక్ అయింది. 1 కప్పు పెరుగుని కూడా మనం మిక్సర్ జార్లో వేసి ఒక పల్స్ చేసి తీసుకొని పెట్టుకోవాలండి. మనకు ఇక్కడ మసాలా అనేది బాగా కుక్ అయిపోయింది. పొయ్యిని ఆఫ్ చేసేసి మనం చేసుకున్న ఈ పులుసు మసాలా అనేది వేడి అనేది కొద్దిగా తగ్గుతున్న సమయం వరకు మనం వెయిట్ చేయాలండి. కొద్దిగా వేడి అనేది తగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్డ్ మిక్స్ని యాడ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా సరే అండి, ఇలా పులుసు రెసిపీ చేస్తున్నప్పుడు మనం పెరుగుని వేస్తున్నామంటే ఖచ్చితంగా పొయ్యి అనేది ఆఫ్లో ఉండాలి. మన మసాలా అన్నది కొద్దిగా చల్లారి ఉండాలండి. అప్పుడే మనం మజ్జిగ వేస్తే మనకు మజ్జిగ అనేది విరిగిపోకుండా పులుసు రెసిపీ చిక్కగా కుదురుతుంది. ఈ మజ్జిగని యాడ్ చేసేసి మసాలా, మజ్జిగ అన్నీ బాగా కలిసినట్టు కలిపి తీసుకున్నామంటే మనకు ఈ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఈ పులుసు మనం ఈరోజు ప్లెయిన్గా చేసుకున్నాము. మనం బెండకాయ, సొరకాయ, మనకు కావాల్సిన ఏ వెజిటేబుల్ అయినా సెపరేట్గా ఫ్రై చేసుకొని ఈ లాస్ట్ స్టేజ్లో యాడ్ చేసుకున్నామంటే మనకు వెజిటేబుల్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చిక్కగా మనకు ఈ మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది అండి. ఈ మజ్జిగ పులుసుని వేడివేడి అన్నంలో మనం కలుపుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ తమిళనాడు స్టైల్ మజ్జిగ పులుసుని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.